దినచర్యల పాఠాలు. 26 ఖుర్బానీ. వాటి మాంసము లేదా వాటి రక్తము అల్లాహకు చేరదు, కానీ మీ భయభక్తులు ఆయనకు చేరుతాయి. 22వ సూరా హజ్ 37వ ఆయత్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొమ్ములు గల గోధుమ రంగు గల 2 గొర్రెల కుర్బానీ ఇచ్చారు. వాటి మెడ కింద కాలు పెట్టి బిస్మిల్లా అల్లాహు అక్బర్ అని పలికి స్వయంగా తన చేతితో జిబహా చేశారు అని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ముస్లిం. అబూ బుర్దా రజియల్లాహు అన్హు కథనం, తన ఈదుల్ హజ్జా రోజు నమాజుకు ముందే కుర్బానీ చేశారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ విషయం తెలిసి, ఇది సాధారణ మేక మాంసం, అనగా నమాజుకు ముందు చేసినందున నీ కుర్బానీ కాలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నా వద్ద జజా 6 మాసముల నిండిన మేకపిల్ల మాత్రమే ఉంది అని అతను అడిగాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, దాని కుర్బానీ ఇవ్వు, కానీ ఆ ఈడుగల మేక నీకు తప్ప మరెవ్వరికీ సమ్మతం కాదు. ఇంకా ఇలా చెప్పారు, ఎవరైతే ఈదుల్ హజ్జా నమాజుకు ముందు కుర్బానీ చేస్తారో అది తన కొరకు జిబా చేసుకున్నట్లు, ఎవరైతే నమాజు తర్వాత చేస్తారో వారి కుర్బానీ పూర్తి అయినట్లు, వారు ముస్లింల సున్నతను పాటించిన వారు అవుతారు. బుఖారీ, ముస్లిం. పళ్ళు వచ్చి ఉన్న 1 సంవత్సరం ఈడుగల జంతువునే జిబా చేయండి. అది కొరుకుట అతి కష్టమైనప్పటికీ 6 మాసాలు నిన్న గొర్రె పిల్లను జిబా చేయండి. ముస్లిం. విశేషాలు. 1. కుర్బానీ చేయుట ధర్మం. 2. కుర్బానీ ఇచ్చే వ్యక్తి తాను స్వయంగా తన చేతితో జిబా చేయుట అభిలషణీయం. 3. నమాజు తరువాత కుర్బానీ జంతువును జిబా చేయాలి, ముందు చేయరాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్, like this video, subscribe, get notified.